అస్సలాముఅలైకుం బచ్చే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి డైరీస్. ఈరోజు మనమైతే బీన్స్ కర్రీ చూద్దాము అండి. చపాతీలోకి చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తినడానికి మనకి ఎలా అనిపిస్తుంది అంటే మటన్ తిన్నట్టు, మటన్ కర్రీ లాగా అనిపిస్తుంది. కానీ అది బీన్స్ కర్రీ. చాలామంది బీన్స్ తినరు అని నాకు తెలిసినంత వరకు చాలామంది బీన్స్ అసలు ఇష్టపడరు. ఓన్లీ బీన్స్ ఫ్రై అయితేనే ఇష్టపడతారు. ఇలా ఈ విధంగా కర్రీ చేసి పెట్టండి. ఫస్ట్ అయితే ఒక 2 ఆనియన్స్, మీడియం సైజ్ అయితే 2 ఆనియన్స్ తీసుకోండి. ఒక 2 ఇంచెస్ అల్లం ముక్క, ఒక 4 వెల్లుల్లి, కొంచెం పుదీనా వేసి మంచి మెత్తడి పేస్ట్గా తయారు చేసి పెట్టుకోండి పక్కన. నెక్స్ట్ ఒక స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోండి. మంచిగా నాన్ స్టిక్ ప్యాన్ కానీ నార్మల్ ప్యాన్ కానీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోండి. కొంచెం ఆయిల్ ఉంటూనే టేస్ట్ బాగా అనిపిస్తుంది. టేస్ట్ అనేది 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకున్నప్పుడు కొంచెం జీలకర్ర వేగిన తర్వాత మనం ఇది పేస్ట్ చేసి పెట్టుకున్న ఇది పేస్ట్ వేసేసేయండి. డైరెక్ట్ మీరైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. నేనైతే కొంచెం హై ఫ్లేమ్ పెట్టేశాను, చూసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే పేస్ట్ వేసుకోండి. పేస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయినంత వరకు, ఆ పచ్చి వాసన పోయేంత వరకు అయితే కుక్ చేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. డిఫరెన్స్ మీకు అక్కడే అర్థమవుతుంది. మనం వేసినప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది, కొంచెం వేగిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. మీకు తగినంత వరకు కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం అవి కూడా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై చేసుకుని ఒక 1 మినిట్ అలాగా మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇది కూడా మీకు కలర్ డిఫరెన్స్ అర్థమవుతుంది. మనం కారం వేసినప్పుడు కంటే కూడా ఇప్పుడు కొంచెం డార్క్ రెడ్ కలర్లో వచ్చింది. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ బీన్స్ అనేవి నేను పెద్ద కొంచెం మీడియం సైజ్ కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని 1 విజిల్ కుక్కర్లో పెట్టుకొని అయితే బాయిల్ చేశానండి. ఎందుకంటే ఇలా డైరెక్ట్గా మనం వేసాక చేసుకోవచ్చు, కానీ బాయిల్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది. ఇటు మనం కర్రీ చేసుకుంటూ సైడ్లో కుక్కర్లో ఒక 1 విజిల్ పెట్టేసాము అంటే కర్రీ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. లేదు అని అంటే డైరెక్ట్గా మీరు బీన్స్ ముక్కలు డైరెక్ట్ దీంట్లో వేసుకొని బాయిల్ చేసి కర్రీ ఉడకాలి అంటే మాత్రం 10 మినిట్స్ పడుతుంది. బీన్స్ వేసుకున్న తర్వాత ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకోండి. కర్డ్తో టేస్ట్ బాగుంటుంది. మంచి పుల్లటి కర్డ్ అయితే ఇంకా బాగుంటుంది. కర్డ్ మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా పెట్టేసి లిడ్ పెట్టేసి కుక్ చేసేయండి. మీ కన్సిస్టెన్సీ ప్రకారం అయితే మీకు ఎంత టైప్ ఆఫ్ గ్రేవీ కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మంచిగా యాడ్ చేసుకొని ఒక మిక్స్ ఇచ్చేసి ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకొని చిక్కపడేంత వరకు కుక్ చేసుకుని మూత పెట్టేసుకొని సైడ్లో నేనైతే చపాతీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటున్నాను. 2 మినిట్స్ కుక్ చేసేసుకుంటే అంతే అండి. టేస్టీ అయినటువంటి బీన్స్ కర్రీ ఫర్ చపాతీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను నార్మల్గా బీన్స్ కర్రీ అయితే తిన్నాను, ఓన్లీ ఫ్రై తింటాను. కానీ ఈ విధంగా నేను ట్రై చేశాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతే, టేస్టీ బీన్స్ కర్రీ ఫర్ చపాతీ ఈజ్ రెడీ. ఇంకా సర్వ్ చేసుకుని తినేయడమే. Please do like, share and subscribe to my YouTube channel.